అందరికీ నమస్తే అండి. బహుశా మన భూప్రపంచం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ చాలా ప్రత్యేకమైనది, చాలా భిన్నమైనది. ఎంత ప్రత్యేకమంటే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళే మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఎదుటి వాళ్ళు చేశారని వాళ్ళ మీదకి నెట్టేస్తారు. దాన్ని వాళ్ళకున్న మీడియా బలం ద్వారా, వాళ్ళకున్న సోషల్ మీడియా, వాళ్ళకున్న డిజిటల్ మీడియా, వాళ్ళకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తారు. చేసేది వాళ్ళు, కానీ పెట్టేది అవతల మీద. ఒక ఖచ్చితమైన ఉదాహరణ గత వారం మీకు చెప్పా. పోలవరం ఎత్తు తగ్గింపు 2021లో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదించింది. మీరు మాకు డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం ఎత్తు అయినా తగ్గించండి, ఎత్తు తగ్గించైనా మాకు డబ్బులు ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని 2023లో కేంద్రం ఒప్పుకుంది. సరేలే మీరు అడుగుతున్నారు కదా, కేంద్రం పోలవరం ఎత్తు తగ్గించేద్దాంలే అని ఒప్పుకుంది. ఆ విషయం ఈ మధ్య సమాచార హక్కు చట్టం ద్వారా ఒక కార్యకర్త అప్లై చేస్తే పోలవరం అథారిటీ స్పష్టం చేసింది, అవును 2021లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే 2023లో మేము ఒప్పుకున్నాము అని. సో అది అలా జరిగితే, అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీడీపీ వాళ్ళే ఎత్తు తగ్గించారు అని చెప్పి సాక్షిలో వార్తలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు గోల చేశారు. అది అలా ఉంటే డేటా చోరీ అనేది మనందరికీ తెలుసు కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది. దాని మీద ఎప్పటి నుంచో రాజకీయ యుద్ధం జరుగుతుంది. అప్పట్లో 2019లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో గోలగోల చేశారు. అసలు మీ డేటా చోరీ చేసేస్తున్నారు, మా డేటా చోరీ చేసేస్తున్నారు, మా ఓట్లు డిలీట్ చేసేస్తున్నారు, మీ వ్యక్తిగత సమాచారం అంతా హైదరాబాద్కి అమ్మేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు విపరీతమైన ప్రచారం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్ళు చేసింది అదే, ప్యూర్లీ అదే చేశారు. మీకు పక్కన ఒక 2 జీవో కాపీలు పెడతాను చూడండి. అది 2021 జూలై 29న ఒక జీవో వచ్చింది. ఆ తర్వాత 2021 మే 31న ఒక జీవో వచ్చింది. ఆ జీవోలు మీరు చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ జీవోల ఉద్దేశం ఏమిటయ్యా అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ జీవీడబ్ల్యూవి అంటే గ్రామ వార్డు సచివాలయాలు అవార్డింగ్ ద సర్వీసెస్ టు రామ్ ఇన్ఫో లిమిటెడ్ విజయవాడ యాజ్ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ FOA ఫర్ ట్రైనింగ్ కోఆర్డినేటింగ్ అండ్ మానిటరింగ్ గ్రామ్ వార్డ్ వాలంటీర్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ ఇన్ ఏపీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ పీరియడ్ 1 more year ఫ్రమ్ 2021 to 2022 అని చెప్పి ఇంకో సంవత్సరం వాళ్ళని పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చిన కాపీ ఒకటి చూడొచ్చు, ఒకటో కాపీ. రెండో జీవో ఒకటి చూడండి. ఇది మే 31, 2021లో వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ్ వాలంటీర్స్ అండ్ వార్డ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరీ వార్డ్ సెక్రటేరియట్స్ అవార్డింగ్ ద సర్వీసెస్ టు రామ్ ఇన్ఫో విజయవాడ యాజ్ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఫర్ ట్రైనింగ్ కోఆర్డినేటింగ్ మానిటరింగ్ వాలంటీర్స్ అట్ కాస్ట్ ఆఫ్ 68 crores 68,62,84,585 రూపాయలు అని చెప్పి వాళ్ళకి 68 కోట్లు ఎంతో ఇచ్చి ఫర్ నెక్స్ట్ 4 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ నెక్స్ట్ 4 years యాజ్ పర్ నోటిఫికేషన్ అని చెప్పి ఇచ్చారు. మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, గ్రామ వాలంటీర్లని సచివాలయ సిబ్బందిని నియమించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికో, వాళ్ళని మెయింటైన్ చేయడానికో, అవసరం కొద్దీ వాడుకోవడానికో ఈ రామ్ ఇన్ఫో అనే ఆ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా FOA ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనే ఒకటి నెలకొల్పి ఈ వాలంటీర్ల చేత డేటా సేకరించి హైదరాబాద్లో ఉన్న ఈ ఆఫీస్కి ఇచ్చారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆరోపణ చేశారు వైసీపీ గవర్నమెంట్ మీద, వైసీపీ వాళ్ళ మీద. మన డేటా చోరీ అయిపోతుంది, మన డేటా మొత్తం హైదరాబాద్లోని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి వెళ్ళిపోతుంది అని ఆయన చెప్పారు కదా. ఇదే సబ్జెక్ట్ అనమాట. అసలు ఈ FOA వాళ్ళు చేసింది ఏంటి? వాలంటీర్లకు ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఏం కాదు. వీళ్ళు ఓటర్లకు సంబంధించిన పర్సనల్ డేటా ఇస్తారు వాలంటీర్లు. ఒక ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఎంతమంది ఉంటున్నారో, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ ఆధార్ నెంబర్ ఏంటి, ఈ డేటా అంతా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు హైదరాబాద్లో దాన్ని రకరకాలుగా వాడుకుంటారు. రాజకీయంగా వాడుకుంటారు, వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు, అన్ని రకాలుగానే వాడుకుంటారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. సో దాన్ని అనధికారికంగా పెంచి పోషించింది అప్పటి అధికార పార్టీ. వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళే FOA నిర్వహించారనమాట. సో యాక్చువల్లీ వాలంటీర్ల నియామకమే రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. అటువంటిది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని మెయింటైన్ చేయడం అంటే, వీళ్ళ డేటా మెయింటైన్ చేసింది ఒక ప్రైవేట్ ఏజెన్సీ కాదా? ప్రజల డేటా మెయింటైన్ చేసింది ప్రైవేట్ ఏజెన్సీ కాదా? ఆ ప్రైవేట్ ఏజెన్సీకి డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం కాదా? మరి అది డేటా చోరీ కిందకు రాదా? అప్పుడు వాళ్ళు చేశారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో జనసేన పిల్లోడో జనసేన సోషల్ మీడియా కార్యకర్త ఎవరో సోషల్ మీడియా ట్విట్టర్లో ఒకటి పోస్ట్ చేశాడు. ఒక ట్విట్టర్లో వైసీపీ కార్యకర్తకు సంబంధించిన డేటా ఏదో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేస్తే ఆ డేటా పట్టుకొని ఇదిగో డేటా చోరీ చేసేస్తున్నారు జనసేన వాళ్ళు, మా వ్యక్తిగత డేటా వీళ్ళ దగ్గర ఉంది, అందుకే ఇవన్నీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, మేము దీని మీద చట్ట ప్రకారం వెళ్తాము అది ఇదని గోల చేస్తున్నారు. అది చట్ట ప్రకారం పెద్దగా ఉండదు. అతను ఏదో వాళ్ళ లొకేషను వాళ్ళ ఐపీ అడ్రస్ ఇదంతా కూడా పెట్టాడు. అది చట్ట ప్రకారం చెల్లుతుందా లేదా తర్వాత విషయం. నిజమైన డేటా చోరీ అంటే ఏంటంటే అధికారంలో ఉండగా ఒక ఏజెన్సీ, ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీని నెలకొల్పి ఒక గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ను పెట్టి ఇంటింటికి పంపించి పర్సనల్ డేటా తీసుకొని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం నిజమైన డేటా చోరీ. పోనీ ఎంత చేసి ఏమైనా 2024 ఎన్నికల్లో ఉద్ధరించగలిగారే అంటే ఉద్ధరించలే, ఓడిపోయారు. అంతంత డేటాలు తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు. సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఎందుకు ఈ ఎఫ్ఓఏ మీద, ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ మీద ఎంక్వైరీ చేయట్లా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారు? వాలంటీర్లు ఇచ్చిన డేటా వాళ్ళ దగ్గరికి ఎప్పుడెప్పుడు ఎంతమంది డేటా వెళ్ళింది? దాదాపుగా 90 లక్షల మందికి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనేది ఒక టాక్. అంతమంది డేటాతో వాళ్ళు ఏం చేశారు? మిస్యూజ్ చేశారా? సో ఈ డేటా అంతా ఇప్పుడు ఎక్కడుంది? సేఫ్గా ఉందా? బయట ప్రైవేట్ సర్వర్స్లో ఉందా? ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది? ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం బాధ్యత లేదా? ఎంక్వైరీ చేయొద్దా? ఎందుకంటే వాళ్ళకి తెలిసేగా జరిగింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణగా ఇది. సో వీళ్ళకి తెలిసినప్పుడు, ఈ తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలా వద్దా? సో కూటమి వాళ్ళకి కూడా బాధ్యత లేదు. వీళ్ళకి రాజకీయంగా ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకొస్తున్నారు, మిగిలిన దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. 90 లక్షల మంది జీవితాలు ఎప్పుడు ఏమవుతాయో తెలియదు. థ్యాంక్ యూ.